తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి సార్, ఏపీ విషయానికి వస్తే ఏపీలో రీసెంట్గా ఏబీపీ సర్వే వచ్చింది. ఆ సర్వేలో ఏంటంటే ఎన్డీఏ కూటమి ఏపీలో విజయం అంటే లోక్సభ ఎన్నికల్లో దాదాపుగా 20 సీట్లు వస్తాయని చెప్పేసి ఒక సర్వే వచ్చింది. వైసీపీకి 5 సీట్లు వస్తాయని చెప్పింది. ఎట్లా చూస్తారండి ఆ సర్వే? అది టోటల్లీ రివర్స్ అండి. అది ఇప్పుడు సర్వేలు అనేటువంటి రకరకాల సర్వేలు వస్తుంటాయి. పార్టీస్ వాళ్ళు చేయించుకున్న సర్వేలు ఉంటాయి, డబ్బులు ఇచ్చి చేయించుకునే సర్వేలు ఉంటాయి, నిష్పక్షపాతంగా చెప్పే సర్వేలు ఉంటాయి. నేషనల్ సర్వేస్ ఒక రకంగా ఉంటాయి, లోకల్ సర్వేస్ ఒక రకంగా ఉంటాయి. లోకల్ సర్వేస్లో పార్టీ బేస్డ్ సర్వేస్ ఉంటాయి, నిష్పక్షపాతంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. మీరు అన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకొని చెప్పాలి. ఒకళ్ళు చెప్పిందంటే దాన్ని బట్టి లెక్కలోకి తీసుకొని చెప్పడానికి వీల్లేదు. మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. నాకున్న సమాచారాన్ని బట్టి ఎలక్షన్లు కూడా బాగా దగ్గర పడిపోయినాయి కాబట్టి 120 సీట్లకు తగ్గకుండా వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 20 సీట్లకు తగ్గకుండా ఎంపీ సీట్లు వస్తాయి. ఇంక మీరు వేరే సర్వేల గురించి నమ్మడం నమ్మకపోవడం అనేది ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. రూరల్ ఏరియాస్లో ఉండేవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడాను 40,000 నుంచి 50,000 రూపాయల వరకు బెనిఫిట్ వచ్చింది. సంవత్సరానికి బెనిఫిట్ వచ్చింది ఒక్కొక్కళ్ళకి. వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకే ఓట్లేస్తారు. వీళ్ళ ముగ్గురు కలిసినప్పటికీ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో ఉండే దిక్కుమాలిన టీవీ ఛానల్స్ ఏమో జర్నలిజాన్ని చంపేశాయి. సో వాళ్ళ మాటలు ఎవరో నమ్మరు, నమ్మించడానికి ప్రయత్నిస్తారు, అది కుదరదు. అబద్ధాలు చెప్తారు, ఒకటికి 10 సార్లు చెప్తారు, 100 సార్లు చెప్తారు, 1,00,000 సార్లు చెప్తారు. అది జనాలకు బాగా తెలుసు కాబట్టి జనాలు ఎవరు నమ్మరు. ఇది స్టాండర్డ్ కింద మీరు తీసుకోండి. ఓకే, రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరు నన్ను మళ్ళీ ఇదే విధంగా అడగండి, అది వస్తుందో రాదో చూడండి. మీరు ఇప్పుడు ఏపీలో చంద్రబాబు సీఎం, అమరావతి రాజధాని చెప్తున్నారుగా. చంద్రబాబు సీఎం మనకి ఏమంటారు, మరి అమరావతి రాజధాని అనకి ఏమంటారు? అసలు అమరావతి రాజధాని అనేటువంటిది నోటిఫై చేయడం అనేటువంటిది గల్లా జయదేవ్ గారు పార్లమెంట్లో అడిగినప్పుడు నోటిఫై చేశారు. అప్పుడు దాకా వీళ్ళందరూ ఏదో అమరావతి అని అనుకుంటుండేవాళ్ళు అంతే. అక్కడేమో వెలగపూడి అని కొన్ని చోట్ల ఉంటుంది, అమరావతి అని కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల అసలు ఏమీ ఉండదు. విజిటింగ్ కార్డ్స్లో కూడా ఒక్కొక్కడు ఒక్కో రకంగా కొట్టించుకొని తిరుగుతుండేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని కింద నోటిఫై చేసింది ఎప్పుడు అంటే గల్లా జయదేవ్ గారు క్వశ్చన్ అడిగిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ వాళ్ళు నోటిఫై చేశారు. అప్పుడు దాకా అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే ఏది అంటే హైదరాబాదే. చట్టంలో 10 ఏళ్ళు పెట్టారు కాబట్టి 2వ తారీఖు జూను 2024 వరకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని హైదరాబాద్ చట్టంలో పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉత్తరాలు పంపించినా కానీ హైదరాబాద్ పంపిస్తారు, ఆడికి పంపించరు. అందుకని వాళ్ళు వస్తే మళ్ళీ అమరావతి ఏందా అమరావతి, దిక్కుమాలిన అమరావతి, అది అనవసరం పనికిమాలిన పుకార్లను పుట్టిస్తారు. 20,000 ఎకరాలు డీ ఫారెస్ట్ నోటిఫైడ్ ఏరియా ఉంది, అక్కడన్నా పెట్టుకోవాలి, లేదంటే దొనకొండలో అన్నా పెట్టుండాలి. శివరామకృష్ణన్ గారు చక్కగా రిపోర్ట్ ఇచ్చాడు. ఆయన రిపోర్ట్లో క్లియర్గా రాశాడు. ఎడ్యుకేషను, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రీసు, రైల్వే లైన్స్, నేషనల్ హైవేస్, కన్వర్షన్ ఆఫ్ స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ కింద కన్వర్ట్ చేయడము, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి శుభ్రంగా క్లియర్గా రాశాడు ఆయన దాని గురించి ఎక్కడ అసెంబ్లీలో డిస్కస్ చేయకుండా అది కనుక బయటకు వస్తే కొంప మునుగుతుందని అనుకున్నాడో ఏమో చంద్రబాబు నాయుడు తెలియదు, కానీ అమరావతి అని చెప్పి అనౌన్స్ చేశాడు. అది ఎప్పుడు శివరామకృష్ణన్ రిపోర్ట్ని డిస్కస్ చేయకుండా, దాన్ని దాచిపెట్టేసి, ప్రజల దగ్గర డిస్కస్ చేయకుండా, అసెంబ్లీలో డిస్కస్ చేయకుండా, ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా గల్లా జయదేవు, నారాయణ ఇట్లాంటి వాళ్ళందరినీ కమిటీని ఫామ్ చేసి వారం రోజుల్లో అనౌన్స్ చేశాడు. రాజధాని అనౌన్స్ చేయడం అనేటువంటిది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇప్పటికి కూడాను చండీగఢ్ అనేటువంటిది పంజాబ్కి, హర్యానాకి రెండింటికి రాజధానిగా. హర్యానా బార్డర్ ఎక్కడి దాకా వస్తుంది? గుర్గాన్ దాకా వస్తుంది. మరి ఢిల్లీకి దగ్గరలో రాజధాని ఎందుకు పెట్టలేదు? చండీగఢ్ సపరేట్గా కట్టారు, 2 రాష్ట్రాలకి రాజధాని. ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి, ఉత్తరాఖండ్ విడిపోయిన తర్వాత ఉత్తరప్రదేశ్కి రాజధాని అనేసి అంటేనేమో లక్నో, కానీ హైకోర్టు వేరే దగ్గర ఉంటుంది, ఓకే, అలహాబాద్లో ఉంటుంది. మధ్యప్రదేశ్కి భూపాలు రాజధాని, హైకోర్టు అనేటువంటిది గ్వాలియర్లో ఉంటుంది. మహారాష్ట్రకి బాంబే రాజధాని, కానీ ఒక అసెంబ్లీ సెషన్ అనేటువంటిది నాగపూర్లో పెడతారు. అన్ని ప్రాంతాల్లో ఉండే ప్రజల్ని సాటిస్ఫై చేయడం కోసం చేసిన పని. ఈయన ఏం చేశాడంటే అమరావతి రాజధాని అనేటువంటి దాన్ని అనౌన్స్ చేయడానికి ముందు అంటే 8వ తారీఖు జూన్ ఆయన ప్రమాణ స్వీకారం చేసింది 2014లో. అప్పటి నుంచి డిసెంబర్ 31వ తారీఖు దాకా దాన్ని 6 నెలల పాటు కొనసాగించి ఆయనకు బాగా అనుకూలంగా ఉండి పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళందరికీ బెనిఫిట్ చేయడం కోసం, ఎక్స్క్లూజివ్లీగా వాళ్ళకి బెనిఫిట్ చేయడం కోసం నూజు వీడని కాసేపు
గుడివాడని కాసేపు, దొనకొండని కాసేపు, నాగార్జున యూనివర్సిటీ అని కాసేపు, మాచర్ల లాంటి ప్లేసెస్ అని చెప్పి కొన్నాళ్ళే అనౌన్స్ చేస్తే జనాలందరూ అక్కడికి పరిగెత్తి ల్యాండ్స్ కొనేవాళ్ళు. వాళ్ళ డబ్బులన్నీ అయిపోయినాయి. ఈయనకు బాగా కావాల్సిన వాళ్ళకి వాళ్ళందరూ అటు వెళ్ళి తిరిగి కొనుక్కుంటూ ఉంటారు, మీ దగ్గర డబ్బులు వేస్ట్ చేసుకోవాకండి, మీరు ఇక్కడ కొనుక్కుందరు కానీ ల్యాండ్స్ అని చెప్పాడు. అది అసలు యాక్చువల్గా జరిగినట్టు పెద్ద కుట్ర. ప్రపంచంలో ఇంత పెద్ద ల్యాండ్ కుంభకోణం అనేటువంటిది ఎక్కడా జరగదు. పోనీ 33,000 ఎకరాలు నువ్వు తీసుకున్నావు, బాగానే ఉంది. మార్కెట్ రేట్ అనేటువంటిది 30 లక్షల కంటే ఎక్కువ లేదు, లేదంటే 10 లక్షల కంటే ఎక్కువ లేదు. ఆ ఏరియాలో మూడు టైమ్స్ ఇచ్చినా కానీ 30 లక్షలు అవుద్ది. 30 లక్షల రూపాయలు ఎకరానికి పెట్టి నువ్వు 33,000 ఎకరాలు కనుక కొంటే ఎంత అవుతుంది నీకు? 10,000 కోట్ల కంటే ఎక్కువ కాదు. నువ్వు ఆ పని ఎందుకు చేయలేదు? ల్యాండ్ మీద ఆధిపత్యం సంపాదించడానికి చేసినటువంటి మాతృఛేదు పని అనమాట ఇది. దాని మూలంగా ఏమైంది? అక్కడ రాజధాని రాలేదు, రైతులకి బెనిఫిట్ జరగలేదు, రెంటికి జడ్డ రావడం అయిపోలా.